హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు వీడియో ఏంటంటే మనం మోటార్స్ కానీ కేబుల్స్ కానీ మనం అగ్రింగ్ చేస్తుంటాం. ఐఆర్ వాల్యూస్ చెక్ చేస్తాం. అంటే కేబుల్ కరెక్ట్గా ఉందా లేదా, మోటార్ కరెక్ట్గా ఉందా లేదా, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎలాగ ఉన్నది ఏంటనేది మనం రెగ్యులర్గా చెక్ చేస్తుంటాం ఇండస్ట్రీస్లో. సో చెక్ చేసే ముందు మనం తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? ఎందుకంటే మెగ్గర్ వోల్టేజ్ అనేది డీసీ వోల్టేజ్, షాక్ కొడితే మరి గట్టిగా ఉంటుంది. సో మీరు అది చెక్ చేసేటప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని చెక్ చేయాలనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంచేత ఎలా చెక్ చేయాలి ఏంటండి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి 1 by 1 చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ప్రికాషన్స్ టు బీ టేకెన్ వైల్ యూజింగ్ మెగ్గర్ ఆన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఎక్విప్మెంట్స్. ఓకే, మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎప్పుడు మనం మెగ్గరింగ్ చేసేటప్పుడు? వైల్ యూజింగ్ మెగ్గర్ యూజ్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ. ఓకే, ఫస్ట్ చెక్ కేబుల్ బోత్ సైడ్ కనెక్షన్స్ ఆర్ ఓపెన్. ఎప్పుడైనా కేబుల్ మనం కనెక్ట్ చేసేటప్పుడు, అంటే ఫర్ సపోజ్ ఇండస్ట్రీలో కేబుల్ కనెక్ట్ చేస్తాం, అది ఎల్టీ కేబుల్ అవ్వచ్చు, హెచ్టీ కేబుల్ అవ్వచ్చు, కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత అది మనం చార్జ్ చేసే ముందు, అంటే వోల్టేజ్ అప్లై చేసే ముందు, టెస్ట్ చేసే ముందు, కమిషన్కి ముందు ఏం చేస్తామంటే బోత్ సైడ్ కనెక్షన్ మాత్రం ఓపెన్ చేసి మనం మెగ్గరింగ్ అనేది చెక్ చేయాలి. ఇది ఎవరు చెక్ చేయాలి? ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ చెక్. అంటే ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే మెగ్గర్ వాల్యూ చెక్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చెక్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఓకే, అలాగే ఇన్ మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ కేబుల్ బోత్ సైడ్, అంటే ఎల్టీ కేబుల్ కానీ హెచ్టీ కేబుల్ కానీ చెక్ చేసేటప్పుడు పుట్ ద బ్యారికేడ్ యువర్ వర్కింగ్ ఏరియా. మీరు ఏ ఏరియాలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలోని ఒక బ్యారికేషన్ పెట్టాలి. అంటే ఒక ట్యాగ్ లాడదామంటే ఎల్లో బ్లాక్ ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు యూజ్ చేసేది ఎల్లో అండ్ బ్లాక్ ఒక బ్యారికేషన్ ట్యాగ్ పెడతాం. పుట్ ద సైన్ బోర్డ్ ఎలక్ట్రికల్ టెస్టింగ్ ప్రాసెస్. అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎలక్ట్రికల్ టెస్టింగ్ ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి సో మీరు ఎవరు ఎంటర్ అవ్వద్దని చెప్పేసి ప్రాసెసింగ్ డు నాట్ ఎంటర్ అని చెప్పి ఒక సైన్ బోర్డు పెట్టి చుట్టూ ఎల్లో బ్యారికేషన్ పెడితే ఎవరైనా బై ఛాన్స్ ఆ పక్కన వేరే వర్క్, అంటే ఫ్యాబ్రికేషన్ వర్క్ అని ఇంకో వర్క్ అని చేసేవాళ్ళు, అరే ఇక్కడ ఎలక్ట్రికల్ టెస్టింగ్ ప్రాసెస్ అవుతుంది, ఇక్కడ రాకూడదని చెప్పేసి వాళ్ళు ఎవరు ఇక్కడికి ఎంటర్ అవ్వరు. సో ఆ రకంగా కూడా మనం కొద్దిగా సేఫ్టీ అనేది తీసుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ వెన్ ద కేబుల్ మెగ్గరింగ్ కంప్లీటెడ్ ఇమీడియట్లీ డిశ్చార్జ్ ద కేబుల్ లైన్ అండ్ గ్రౌండ్. ఎప్పుడైతే మీరు కేబుల్ మెగ్గరింగ్ చేశారో, అంటే మెగ్గరింగ్ చేసే విధానం ఎంత వోల్టేజ్ అప్లై చేయాలి ఏంటనేది తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓన్లీ ఇది సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ మాత్రమే. ఓకే గైస్, ఎప్పుడైతే మనం కేబుల్ మెగ్గరింగ్ చేసామో మెగ్గరింగ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీగా కేబుల్ తాలూకా లైన్, అంటే కేబుల్ మనం గ్రౌండ్ కానీ లేకపోతే లైవ్ కేబుల్ కానీ, అంటే RYB ఉంటుంది కదా, సో ఏ కేబుల్ అయితే మెగ్గరింగ్ చేసామో అవన్నీ కూడా మనం ఒక లైన్కి ఒక లూప్ కేబుల్ తీసుకొని డైరెక్ట్గా గ్రౌండ్కి కేబుల్కి కలిపి డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేయకపోతే సమ్ లీకేజ్ వోల్టేజ్ అనేది అందులో ఉంటుంది. సో మనం డైరెక్ట్గా టెస్టింగ్ అయిపోయిన టచ్ చేసినట్టయితే షాక్ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అలాగే అప్లై మెగ్గర్ వోల్టేజ్ డిపెండ్ ఆన్ కేబుల్ లైన్ వోల్టేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేబుల్ దానిలో 415 వోల్టేజ్ మాత్రమే పాస్ అవుతుంది. సో దానికి 500 వోల్ట్ మాత్రమే, మీరు 500 వోల్ట్ DC మాత్రమే అప్లై చేయాలి. ఓకే, అలాగే హెచ్టీ కేబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 11 KB కేబుల్, దీనికి 5 kV అంటే 5000 వోల్ట్స్ మాత్రమే అప్లై చేయాలి. అందుకే నేను ఏంటన్నానంటే మీకు అప్లై ద మెగ్గర్ వోల్టేజ్ డిపెండ్ ఆన్ కేబుల్ లైన్ వోల్టేజ్. ఆ కేబుల్లో లైన్ వోల్టేజ్ ఎంత పాస్ అవుతుందో దానికి అనుకూలంగా మనం మెగ్గర్ వోల్టేజ్ అనేది అప్లై చేసి చేయాలి. యూజ్ రబ్బర్ హ్యాండ్ గ్లౌజెస్ టెస్టెడ్ హై వోల్టేజ్. మీరు హై వోల్టేజ్ అంటే 11 KB అంటే 5 kV అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా రబ్బర్ హ్యాండ్ గ్లౌజెస్ అని యూజ్ చేసి టెస్ట్ చేయడం వల్ల మీకు ఎటువంటి షాక్ అనేది రాదు. ఎందుకంటే ఇది DC 5000 వోల్ట్ అంటే మరి చాలా గట్టిగా ఉంటుంది. సో మీరు ఈ రబ్బర్ గ్లౌజెస్ యూజ్ చేసి మాత్రమే చేయాలి. డోంట్ టచ్ మెగ్గర్ టెస్ట్ లీడ్ పాయింట్స్ అండ్ వైల్ టెస్టింగ్ యూజ్ క్యాలిబ్రేటెడ్ మెగ్గర్. డోంట్ టచ్ ద మెగ్గర్ టెస్టెడ్ లీడ్ పాయింట్స్. అంటే ఇది మన ఏదైతే మెగ్గర్ తాలూకా కనెక్టర్ పాయింట్ ఏదైతే ఉంటాయో అవి మనం టెస్ట్ చేసేటప్పుడు మాత్రం, అంటే టెస్టింగ్ ముందు డైరెక్ట్గా కనెక్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేస్తాం, టెస్ట్ చేసేటప్పుడు మాత్రం దాన్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే వోల్టేజ్ ఇస్ వెరీ డేంజర్. సో మనం యూజ్ చేసే మెగ్గర్ ఎప్పుడు కూడా క్యాలిబ్రేటెడ్ అయి ఉండాలి. అంటే ఎవ్రీ ఇయర్ దాన్ని క్యాలిబ్రేట్ చేస్తారు, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, కరెక్ట్ వాల్యూస్ మనకి చూపిస్తుందా లేదనేది మనం ఎవ్రీ ఇయర్ ఆ మెగ్గర్ని క్యాలిబ్రేట్ చేయాలి. ఆ క్యాలిబ్రేషన్ డేట్ చూసుకోవాలి. డేట్ వ్యాలిడ్లో ఉంటేనే మనం ఆ మెగ్గర్ని యూజ్ చేయాలి.
అలాగే మనం మోటార్ మెగ్గర్ చేసేటప్పుడు అలాగే మనం కేబుల్ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే మోటార్ కూడా మెగ్గర్ చేసేటప్పుడు కనెక్షన్ రిమూవ్ చేయాలి. కనెక్షన్ రిమూవ్ చేసి టెర్మినల్ చెక్ చేస్తాం. టెర్మినల్ చెక్ చేసేటప్పుడు టెర్మినల్ టు గ్రౌండ్, లైన్ టు గ్రౌండ్ అలాగా మనం చెక్ చేసి దాని తాలూకా వాల్యూస్ కరెక్ట్గా ఉంది లేదనేది మనం చెక్ చేయాలి. ఈ రకమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మనం మెగ్గర్ని యూజ్ చేయాలి కంపల్సరీగా. అలాగే దానికి కూడా ఆథరైజ్డ్ పర్సన్, అంటే ఎంత వోల్టేజ్ అప్లై చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది పూర్తిగా ట్రైన్డ్ పర్సన్ మాత్రమే చేయాలి. ఆ ట్రైన్ చేసేటప్పుడు కూడా ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చేస్తే మీరు ఎటువంటి షాక్ కూడా గురవ్వకుండా ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మీరు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు సార్ నాకు ఈ వీడియో కావాలి, మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.